రైతు మహాసోదరులకు వందనాలండి. మీరు చూస్తున్నారు మారుతి రైతు నేస్తం. నేను మీ హుసేన్ నాయక్. సో ఒక్కసారి మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్ని చూపెట్టాను. ఒకసారి నేను చూపెడతాను, చూడండి అసలు ఎలా ఉందో చూడండి. ఫస్ట్ దీని గురించి మాట్లాడబోయే ముందు అసలు ఈ మండలం అనేది ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఒక్కటే చెట్టు ఇది ఏ విధంగా ఉందో చూడండి. ఏ చెట్టు లేపినా ఇదే రీతిలో ఉందండి. మొత్తం మండలకు మండలు ఇరిగిపోయేలా చూడండి. అసలు లేవట్లేదు, ఈ మండ లేవట్లేదు. అసలు ఈ రీతిలో కాసింది. ఇది ఏం కాయ, అసలు ఏ రకం సీడు, అసలు రైతు తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతి ఏంటి అన్న అంశం గురించి క్లియర్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఏం పేరు అన్న? గన్ను. గన్ను. ఏ ఊరు అన్న ఇది? మరితండ. మరితండ. ఏ మండలం కిందకి వస్తుంది? తిరుమలపాలెం మండలం. ఏ డిస్టిక్ ఇది? ఖమ్మం డిస్టిక్. బాబాయ్, ఈ ఏదైతే ఉందో అసలు ఈ సీడ్ అసలు మామూలు కాదండి. ఈ కాపు ఈ విధంగా కాస్తా ఉంది కదా, అసలు ఎంచుకున్నటువంటి సీడ్ ఏంటన్న ఇది? ధనుష్ శ్రీనాథ్ వాళ్ళది. ధనుష్ వెరైటీ. అసలు విపరీతంగా కాపు కాసిందన్న. విపరీతంగా అంటే విపరీతంగా. నేను గత సంవత్సరం చూసినటువంటి భద్రాచలం ఫీల్డ్ ని మీరు కూడా వచ్చారు కదా, ఆ ఫీల్డ్ ని తలదన్నేలా ఉంది. సో అది చూసినప్పుడు పూర్తి కూడా పండుగ ఉంది. పూర్తిగా కూడా ఇది చూసుకున్న పచ్చి కాయ స్టెప్ బై స్టెప్. ఇప్పటికి మీరు ఇది ఏరియారు అన్నారు, ఎన్నిసార్లు? రెండు సార్లు ఏరారు. ఎన్ని క్వింటాలు తీసారు ఇప్పటి దిగుబడి? 10 క్వింటాల్ 15 క్వింటాల్ దాకా. 10 ఎంత అయింది? 12 క్వింటాల్ అయింది. ఇప్పుడు ఇంకా ఎంత మొత్తంలో ఉందో అనుకుంటారు దీంట్లో? ఇంకా 25 క్వింటాల్ ఉంటుంది. 25 క్వింటాల్ అంటే మొత్తానికి దగ్గర 35 చిల్లర పై వచ్చే ఒక ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే అండి 12వ తారీఖు 2వ నెల 2026. ఈ సంవత్సరం గాను అసలు ఇంత దిగుబడి సాధించగలిగేటువంటి రైతు అంటే ఈయన అని చెప్పుకోవచ్చు. సో ఎంత చూడండి ఒకసారి ఏ విధంగా అసలు ఏ మాత్రమైన గ్యాప్ ఉందో చివరి వరకు కూడా ఎంత అద్భుతంగా ఉందో మీరు ఒక్కసారి చూడండి. సో చాలా అద్భుతంగా ఉందండి. సో ఇది శ్రీనాథ్ సీడ్ వారి ధనుష్ అనేటువంటి వెరైటీ అండి. సో వేసుకుంటే ఇలాంటి రకాన్ని వేసుకోవాలండి. అసలు ఖచ్చితంగా నేను చెప్తున్నా కదండి, ఒక రైతుగా చెప్తున్నాను, ఒక యూట్యూబ్ ఛానల్, ఒక డీలర్గా కాదు, ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తిగా కాదు, ఒక రైతుగా చెప్తున్నాను. ఈ రకమైనటువంటి కాపు అయితే లేదండి. సో ఎక్కడ చూసుకున్నా కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి కాపు కనుక ఖచ్చితంగా రైతు సాధించగలిగినట్లయితే ఖచ్చితంగా మెరుగైన దిగుబడి అయితే సాధిస్తారండి. సో మంచి లాభదాయకమైనటువంటి పంటను తీయాలంటే ఈ రకంగా అయితే ఖచ్చితంగా అయితే కాపు అయితే కాయాలి. అలా కాయాలంటే సరి అయినటువంటి విత్తనాన్ని ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. బాబాయ్, అసలు ఏంటంటారు ఈ విత్తనంలో గొప్పతనం ఏమంటారు? ఈ ధనుసు 2 సార్లు ఏరినా కూడా ఏరినట్టే లేదు. తోట 2 సార్లు ఏరినా కూడా ఏరినట్టే లేదు. కాయ చివరి వరకు కాయే. కింద మొదలు చూస్తే అసలు ఇంత లావు. అసలు ఇది వెరైటీ అసలు సూపర్ అంటే సూపర్. అసలు ఎంత వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందంటారు? ఇది ఎకరానికి 30 చిల్లరే వస్తుంది కానీ తక్కువ. ఒక కింట కూడా పై చిల్లక కానీ ఒక కింట తక్కువ రాదండి. అంత బాగుంది. ఎక్కడ కొమ్మలు చూడండి, ఎంత ఎక్కడ కొమ్మలు అక్కడనే రానంతగా వచ్చింది. మొత్తం చుట్టూ చూసుకున్నట్లయితే మండే అండి. సో వాడుకోవచ్చు అంటారా ఈ రకాన్ని? నెంబర్ 1 గా వేసుకోవచ్చు రైతు. తిరగలేదు. స్వయంగా రైతు. ఇప్పటి వరకు నేను చాలా వరకు బయట అన్ని ఫీల్డ్ కూడా తిరిగి చూసానండి. సో దీన్ని మించిన సీడ్ అయితే అద్భుతంగా ఉంది. ఎక్కడ కొమ్మలు బారుకొని పండే కింద కింద పడిపోయింది. మొత్తం కాసి కొమ్మలు మొత్తం ఒక చెట్టు మీద ఇంకో చెట్టు పడ్డది. ఒక్కొక్క కొమ్మకి 2 కిలోలు ఇరుగుతాయి కూడా, చెప్పలేను. సో ఒక్క మండ అయితే ఇరిగింది. ఒక ఎకరం ఉన్నా చాలు. ఇది ఇలాంటి వెరైటీ ఎకరం వేసుకున్నా చాలు. 5-6 ఎకరాలు ఎందుకు. సో అద్భుతమైనటువంటి వెరైటీ అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మహాసోలు వాడుకోదగ్గ వెరైటీ ఈ యొక్క ధనుష్ అనేటువంటి వెరైటీ అండి. గుర్తుపట్టుకోబోయే. సో అసలు ఈ ఒక్క కొమ్మ పైన ఎంత ఉండొచ్చు అవకాశం మీ అంచనా? ఈ దాదాపు 150 కాయలు ఉన్నాయి దీని మీద. 150 ఎక్కువనే ఉన్నట్టు చాలు. ఒక గింత సైడ్ కొమ్మలే, సైడ్ కొమ్మ ఇంకా చాలా మొత్తం మీద వచ్చినటువంటి ఒకటే బ్రాంచ్. కింద స్టెప్ కిందనే ఉంది. ఇది పైన వచ్చిన దాంట్లో ఇలా వచ్చిన ఒక 7 కొమ్మల్లో ఒక 7 కొమ్మల్లో ఒక కొమ్మే. మొత్తం కాదు. ఏ విధంగా ఉందో అసలు అద్భుతం అండి. వేసుకుంటే ఇలాంటి రకాలను వేసుకోవాలండి. సీడ్ ఎంచుకునే ముందు రైతు ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. ముఖ్యంగా మీరు జాగ్రత్త వహించి
ఒకటికి 4 సార్లు చూసిన తర్వాత ఒక మంచి రకాన్ని ఎంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. నాకైతే నచ్చిన వెరైటీలో ఈ ధనుష్ వెరైటీ అయితే అద్భుతమైనటువంటి వెరైటీగా అయితే పరిగణన తీసుకొచ్చి గత సంవత్సరం చూశాను, ఈ సంవత్సరం చూస్తున్నాను. గత సంవత్సరానికంటే ఇంకా దిగమింగా ఇంకా దారుణంగా దానికంటే డబుల్ ఉంది. అక్కడ చూసినట్టు దానికి డబుల్ ఉంది. భద్రాచలం సీతారామరాజు జిల్లాకు వెళ్ళి అక్కడ చూసి ఉన్న దానికంటే ఈ రోజు మనం బాబు ఇక్కడ ఈ ఊరు మరితండ తిరుమలపాలెం మండలం చంద్రతండ గ్రామం డిస్ట్రిక్ట్. అక్కడ చూసుకున్న అదే రీతిలో ఉంది, ఇక్కడ చూసుకున్న అదే రీతిలో. సో అంటే ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకొని కాపు నిలిచేటువంటి రకంగా అయితే పరిగణలో అయితే తీసుకోవచ్చు. ఒకళ్ళు ఏమన్నారు ఆ ఏరియాలోనే పండుద్ది ఇటు పండదని అన్నారు అప్పట్లో ప్రచారం. నేను వీడియో పెట్టినప్పుడు చాలా మంది అయితే ఇక్కడ డీలర్లు గానీ అమ్మేటోళ్ళు ఏమన్నారు ఆ ఏరియాలో సర్క్యులేషన్ లో అక్కడ పడ్డది ఇక్కడ ఇత్తనాలు పడవన్నారు. ఇప్పుడు దాదాపు ఈయన స్వయంగా మావోడు వేసిండు, దానికంటే డబల్ ఉంది. ఇది దానికంటే డబల్ ఉంది. నెంబర్ 1 అసలు అసలు ఇంత రిమార్క్ లేదు. పచ్చికాయ పండుకాయ ఇప్పటికి మళ్ళీ 2 సార్లు తెంపుకున్నారు 10 క్వింటాలు. సో మంచి వెరైటీ అంటారా? నెంబర్ 1 తిరిగే లేదు. సన్నకాయ లావు ఒక్కొక్క కొమ్మే దాదాపు 3-4 సైడ్ పిలకలు వచ్చినాయి. 18,500 పడ్డది. 19,700 జెండా 19,700 జెండాకు ఇది పడ్డది. సో 18,700 రూపాయలు జెండా పాటకు 18,500 రూపాయలు పడ్డది, 200 రూపాయలు తక్కువ. సో వేసుకోదగ్గ వెరైటీ ఖచ్చితంగా 100% పోతుంది. సో మీకు ఇన్నిసార్లు నేను చెప్పేటువంటి ఒకే ఒకటండి. సో వెరైటీ అయితే బాగుంది, ఖచ్చితంగా ఎంచుకోదగ్గ. నేను చూసినటువంటి అన్ని వెరైటీల్లో కూడా నాకు ఇదైతే బాగా నచ్చిందండి. నేను వేసుకున్నటువంటి సీడ్తో పోల్చుకున్నా కానీ నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. సో ఖచ్చితంగా వాడుకోదగ్గ వెరైటీ, 100% వాడుకోండి, మంచి లాభాలను అయితే పొందండి. బాబాయ్ నేను వాడుకోవచ్చు అని చెప్పొచ్చు రైతులు నెంబర్ 1 గా వాడుకోవచ్చు. మా నెంబర్లు ఉంటాయి, అన్ని ఉంటాయి, అడ్రస్లు ఉంటాయి. నెంబర్ 1 ఇది అసలు. దీంట్లో మా రేటుకు 100% డబల్ 100% ఇది నెంబర్ 1. చెప్పండి బాబాయ్. నా నెంబర్ 7569729512. బాబాయ్ మీ నెంబర్ తెలుగులో వచ్చింది 9502464376. ఓకే, మీ కల్లారా మీరు చూశారు. చూసిన తర్వాత నేను ఫీల్డ్ గురించి చెప్పాము. అద్భుతంగా ఉంది, చాలా అద్భుతమైనటువంటి వెరైటీ అండి. సో ప్రతి ఒక్క రైతు మాసలు వాడుకోవచ్చండి. సో ఈ సీడ్ కనుక కావాలనుకున్నట్లయితే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి. మరిన్ని వివరాలు కావాలన్నా ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని మీకు అవసరమైతే తోటకొచ్చి తోటను చూసి ఆ కాయ ఏ విధంగా కాసిందో క్లియర్గా మీ కళ్ళతో చూసిన తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి. సీడ్ ఎంపిక అనేది చాలా ముఖ్యం రైతులు, కాబట్టి ఆచితూచి సీడ్ ఎంపిక అయితే చేసుకోగలరని అయితే మనసారా కోరుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటి రైతుకు షేర్ చేయండి. కొత్తగా చూసినటువంటి రైతు మాసాలు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.